ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇది చూసారా, ఇది బ్రహ్మకమలం మొక్క. దీని ఫ్లవర్స్ అయితే భలే ఉంటాయి. దీని ప్రాపగేషన్ ఎలా అంటే ఆకుతోనే అవుతుంది. చూసారా, నేను తెచ్చినప్పుడు ఇది చాలా చాలా చిన్న ఆకు, సగం ఆకు అనుకోవచ్చు. చూసారా, వాటరింగ్ ఎక్కువ ఇలా అయిపోయింది. దీనికి డ్రాగన్ ఫ్రూట్ మాదిరిగానే ఎక్కువ వాటరింగ్ అవసరం లేదనమాట. ఫ్లవర్స్ వస్తే ఎలా వస్తాయంటే నుంచి ఒక చిన్న కాడలా వచ్చి దాని ఫ్లవర్స్ వస్తాయి. ఇందులో రకాలు ఉంటాయి, ఎల్లో, వైట్, పింక్, అలా నైట్ బ్లూము, డే బ్లూమ్ కూడా ఉంటాయి. ఇది నైట్ బ్లూము వైట్. ఇప్పుడు పూయదులేండి, ఇంకొంచెం టైం ఉంది, పెద్దగా అవ్వాలి. ఇంకా ఈ కుండీలో ఇంకా చాలా రకాలు పెట్టేశాను కదా, దానివల్ల దానికి స్ట్రెంత్ సరిపోతలేదు. ఇంకోటి చూడండి, చిన్న చామంతి మొక్క, 4-5 ఆకులు కూడా లేవు, దానికి మొగ్గు వచ్చేసింది. కనిపిస్తుందా క్లారిటీగా? ఇందులో చామంతులు పెట్టాను. ఇదిగోండి, కంపోస్ట్ కోసం పెట్టిన వాటర్ బాటిల్. కిచెన్ వేస్ట్ వేసేసి పైన 4-5 ఆకులు కుక్కేస్తాను, వాసన రాకుండా వేయగలవాలకుండా. ఇక పొండగంటి కూడా అట్లా అక్కడక్కడ మొలుస్తూ ఉంటుంది. ఇదేమో గ్రాఫ్టెడ్ పింక్ ఆరెంజ్ అనమాట, చిన్నగా ఉంటుంది కదా అది. ఇది గ్రాఫ్టెడ్. తెచ్చి కూడా దగ్గర 1 year అయిపోయింది, కానీ నేను కవర్ కట్ చేయడానికి టైం లేక వదిలేశాను. ఇదండి ఈరోజు వీడియో. బ్రహ్మకంలో లీఫ్ ద్వారా ప్రాపగేట్ అవుతుంది. లీఫ్ కొనలకి కాడలా వచ్చి పూలు పూస్తాయి. ఇది వైట్ నైట్ బ్లూమ్. ఎలా ఉంది వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ మట్టిలో ఇసుక శాతం ఎక్కువ ఉండాలి, డ్రైన్ హోల్స్ కంపల్సరీగా ఉండాలి. అప్పుడే హెల్తీగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మట్టి లూజ్గా ఉండాలి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్.